దాని కదా మొక్క తీసుకోండి రండి. వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేస్తున్న సందర్భం చూసాను. కానీ ఒక్క రోజులో నాకు ఇన్ని బుక్స్ వచ్చింది, ఒక్క రోజులో. లేకపోతే ఎన్ని బుకేలు పడేసే వాళ్ళం బయట. ఈవినింగ్ చెప్పినాక కరెక్ట్ పొజిషన్ వచ్చిందమ్మా. ఇప్పుడు విద్యా వ్యవస్థ తెలంగాణలో చాలా పటిష్టంగా అవుతుందని, ఎందుకంటే యాజ్ ఎ ప్రిన్సిపల్ నాకు తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని. అసలు అందరూ స్పందిస్తారని దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మంత్రి పదవి ఎంత హ్యాపీగా ఉంది. విద్యాశాఖ ఇంకో పిల్లలు ఫ్యూచర్ టీచర్స్ చాలా బాగుంది. బుక్స్ వచ్చేసినాయి, ఇప్పుడు పెన్స్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, బాక్స్లు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఫ్యూచర్ జనరేషన్ 20,000 వచ్చింది. మన టార్గెట్ 1,00,000 బుక్కులు పెట్టుకున్నాం. బుక్స్ అని పాఠశాలలో ఉన్న పేద విద్యార్థులకి ఉచితంగా విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్ని నిధులైనా పెడుతూ ప్రభుత్వము నాణ్యమైన విద్య అందించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కొంతమంది చేస్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది కూడా తప్పకుండా ఆలోచించండి. గ్రామాలలో ఉన్న గౌరవ సర్పంచులందరికీ, ఎంపీటీసీలందరికీ, స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్స్ కావచ్చు, ఎంపీపీస్ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అందరికి ఒకటే రిక్వెస్ట్. ఎంతసేపు మన ప్రాంతం డెవలప్ కావాలని రోడ్స్కి, డ్రైనేజ్కి, బిల్డింగ్స్కి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తామో మన ప్రాంతంలో ఉన్న స్కూల్లో ఎలాంటి సమస్యలు లేవు అనేటట్టు ప్రజాప్రతినిధులుగా మీరందరూ కూడా చొరవ తీసుకోండి అని మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఎంపీపీలు కానీ ఇన్వాల్వ్ అయితే చిన్న చిన్న సమస్యలు చాలా ఈజీగా సాల్వ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి శ్రద్ధ తీసుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు బుకేసు, షాలు తీసుకురావద్దు, నోట్బుక్స్ తీసుకురమ్మన్నందుకు ఇంత పెద్ద ఎత్తున స్పందించిన ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా పిల్లలకి ఇస్తా ఉన్నాం. అక్కడక్కడ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో కనీసం ఈ బుక్స్ కూడా కొనలేని పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా వీటిని చేరవేయడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో కూడా ఈ సహకారాన్ని అందించాలని మనవి చేస్తాం. నా కోసం కాదు. ఎగ్జాక్ట్లీ, యూఆర్ రైట్, యూఆర్ రైట్. వేరే వాళ్ళు బుక్స్ డొనేట్ చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేస్తున్న సందర్భం చూసాను. मैडम सबको बोले थे कि बुकेस और शॉल्स मत लाओ, ओनली बच्चों को जो स्कूल में यूज़ होता बुक्स, पेंसिल्स, पेन्स वो पूरे लाओ बोल के बोले थे. जो भी मैडम के मिलने के वास्ते शुभाकांक्षी बोलने के वास्ते आए थे, तो वो लोग आज जो दिए वो बहुत अच्छे तरह से दूसरे जो स्कूल्स में जो बच्चों को जो यूज़ चाहिए वही दिए. इसलिए सबको धन्यवाद. जो लाए वो शॉल्स और बुकेस लाने से अच्छा बुक्स लाओ बोल के बोले थे, वो लाने के वास्ते सबको धन्यवाद. आज जो आया बुक्स वो ऑलमोस्ट 1 लाख के ऊपर बुक्स और पेंसिल्स, पैड्स पूरे आए थे. सबको शुक्रिया. और ये जो जिसको ज़रूरत है वो स्कूल्स को पूरे ये दे दिए थे. जो लाए वो उन लोगों को सबको शुक्रिया बोल रहे हैं, धन्यवाद. क्योंकि जो ज़रूरत है पब्लिक के वास्ते, बच्चों के वास्ते, मैडम एजुकेशन मिनिस्टर बनने से वो दिए बोल के उन लोगों को सबको धन्यवाद बोल रहे हैं.